నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఈ రోజు నుండి రేణుకా గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. 2011లో మా ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోరుతూ 7 వారాల పాటు వరుసగా నేమంకు మధ్యాహ్నం పూజలో పాల్గొనడానికి మేము వచ్చేవాళ్లము. మా ఇంటిని 60 లక్షలకు అమ్మాలని అనుకున్నాము. నా భర్త సోదరుడు దానిని 40 లక్షలకు కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మాకు మరింత డబ్బు అవసరమయ్యింది. మా ఇల్లు కొనడానికి ఆసక్తి ఉన్న మా దూరపు బంధువు ఒకరు 1 లక్ష అడ్వాన్స్ చెల్లించి 58 లక్షలకు ఒప్పందంపై సంతకం చేశారు. శ్రీ ఐశ్వర్య ప్రదాత పరంజ్యోతి మా ఆర్థిక సమస్యలను పరిష్కరించడమే కాకుండా మా జీవితాల్లో మరో మధురమైన అద్భుతాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. ఒకసారి మా దగ్గరి బంధువు వివాహంలో నాకు ఫిట్స్ వచ్చాయి. నేను స్పృహ కోల్పోవడంతో ఐసీయూలో చేర్చారు. అదే రోజు నాకు 3 నుండి 4 సార్లు ఫిట్స్ వచ్చాయని, అందువలన నా పరిస్థితి మరింత విషమించిందని నాకు స్పృహ వచ్చినప్పుడు నా భర్త నాతో చెప్పారు. వైద్యులు కూడా ఆశ్చర్యపోయి ఆందోళన చెందారు. నేను చాలా కాలంగా దీనికోసం మాత్రలు వేసుకుంటున్నాను. అయినప్పటికీ ఒకే రోజులో దాదాపు 4 సార్లు ఫిట్స్ వచ్చాయి. నాకు పూర్తిగా నయం చేయమని, నేను మాత్రలు తీసుకోవడం మానేయాలని నా దేవాది దేవుని ప్రార్థించాను. ఈరోజు డాక్టర్ శ్రీ పరంజ్యోతి అనుగ్రహంతో నేను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మాత్రలు తీసుకోవడం కూడా మానేశాను. జై బోలో నేమం నివాసి వైదీశ్వర శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.